ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం దోస పిండి ఏ విధంగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. దోస పిండి మనం ప్రిపేర్ చేసుకునే ఆ బ్యాటర్ బట్టే మనకు దోశలైనా లేదంటే దోశతో మనం ఎన్ని వెరైటీలు చేసుకుంటామో అవన్నీ కూడా అంతే టేస్టీగా మనకు వస్తాయన్నమాట. సో మనం బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, దాని మెజర్మెంట్స్ ఏంటో మీరు మిస్ కాకుండా చూడండి. అంతేకాకుండా ఈరోజు మీకు నేను చూపించబోయేది ఏంటి అంటే దోస పిండితో మినప రొట్టె అండి. దోస పిండితో దోశలు వేసుకోవడం అది అందరికీ తెలిసిందే కదండి. అలాగే నేను దోశలు ఎలా చేయాలో అనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. సో మిస్ అయిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ చూడండి. అలాగే ఈరోజు మీకు నేను చూపించబోయేది దోస పిండితో మినప రొట్టె రెసిపీ, అలాగే దోస పిండితో పునుగులు ఏ విధంగా వేసుకోవచ్చు. సో పునుగులు కూడా మనం చక్కగా ఈవినింగ్ స్నాక్గా లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా చక్కగా, అంటే ఒక్క దోశలే కాకుండా ఈ విధంగా చాలా వెరైటీస్ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఈ రెండు వెరైటీలు చేయడానికి ముఖ్యంగా మనకు బ్యాటర్ ప్రిపరేషన్ ఇప్పుడు మనం చూద్దామండి. సో ఫస్ట్ టైం మీరు ఇప్పుడే నా ఛానల్ చూడడం అయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈరోజు మన దోశ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం మెజర్మెంట్స్ ఏంటో నోట్ చేసేసుకుందాం పదండి. ఇక్కడ ముందుగా దోస పిండి కోసం మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, మినప్పప్పు ఈ విధంగా నేను నానబెట్టానండి. అంటే 1 గ్లాస్ మినప్పప్పు, 3 గ్లాసుల బియ్యం అనమాట. చూసారు కదా, మీరు ఒకే గిన్నెలో కూడా మీరు మినప్పప్పు బియ్యం మీరు నానబెట్టుకోవచ్చు అండి. లేదనుకోండి, ఒక గిన్నెలో ఈ విధంగా మీరు మినప్పప్పు ఒకటి వేసుకుని మీరు ఆ పక్కన వేరే గిన్నెలో బియ్యం కూడా విడిగా నానబెట్టుకోవచ్చు అనమాట. ఒక్కసారి మెజర్మెంట్స్ మరోసారి వినండి. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం ఇక్కడ నేను వేస్తున్నానండి. ఇది అండి దోస పిండి బ్యాటర్కి ముఖ్యమైన మెజర్మెంట్స్ అనమాట. సో చూసారు కదా, ఇవండి మనకి ముఖ్యంగా వీటిని ఎంతసేపు నానబెట్టుకోవాలి అంటే కనీసం ఒక 4 గంటల పాటు చక్కగా నాననివ్వండి, సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ప్రిపరేషన్స్ కోసం ఏం చేయాలి అంటే చక్కగా వీటిని ఫస్ట్ మినపప్పు బియ్యాన్ని బాగా కడిగి ఈ విధంగా మనం నానబెట్టుకోవాలన్నమాట. మీరు ఈ విధంగా బియ్యం మినపప్పు కలిపైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఇందాక మీకు నేను చూపించాను కదా బియ్యం విడిగా కూడా మీరు నానబెట్టుకోవచ్చు అనమాట. అలాగే బియ్యంలో కాస్త ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుని మీరు నానబెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం గ్రైండర్ స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ నేను గ్రైండర్ ఆన్ చేశానండి. దీనిలో కొంచెం మనం ఏదైతే నానబెట్టుకున్న వాటర్ ఉంటుందో, మీకు ఇక్కడ ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి. విడిగా మీరు నానబెట్టిన, అంటే విడిగా మీరు వాటర్ వేయకండి. మీరు ఏదైతే నానబెడతారో ఆ వాటరే యాడ్ చేయండి. సో దానివల్ల మనకు చాలా బాగుంటుంది అనమాట. దోశలు వేసినా మనం ఏం చేసుకున్నా కూడా మనకి చాలా క్రంచీగా ఉంటుంది. చూసారు కదా, నేను ఇక్కడ మినపప్పు బియ్యాన్ని ఈ విధంగా వేస్తున్నానండి దీనిలో. ఇప్పుడు మనం ఈ గ్రైండింగ్ అంతా అయిన తర్వాత దోశ పిండి మనకి ఏ విధంగా తయారవుతుందో మీరు చూడండి. దాని తర్వాత మనం మినప రొట్టె వేసుకుంటాం కదా, అప్పటి నుంచి మళ్ళీ మీకు నేను రెసిపీ షేర్ చేస్తానండి. సో ఇప్పుడు మాత్రం నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి, కాసేపు మీరు వాచ్ చేయండి. చూస్తున్నారు కదండి, మనకి దోశ బ్యాటర్ చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి. మనకి ఏ విధంగా తెలుస్తుందంటే దోశ పిండి మనం ముట్టుకుంటే చాలా స్మూత్గా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ ప్రిపేర్ అయింది. దాని తర్వాత నేను మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలా వదిలేసానండి. దాని తర్వాత మనకి ఈ విధంగా చక్కగా పిండి పులిసిన తర్వాత నేను బాగా కలిపిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ ఇదన్నమాట. ఇప్పుడు మీకు నేను మినప రొట్టె వేసుకోవడానికి అసలు ఈ బ్యాటర్లో మనం ఏం యాడ్ చేయాలో ఇప్పుడు చెప్తాను పదండి.
ఇక్కడ మనకి దోస పిండి ఇందాక మీరు చూసారు కదా అదనమాట. ఇప్పుడు దీనిలో ఏం చేశానంటే కొంచెం నేను రవ్వ కలిపాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనమాట రావాలి. మరీ ఎక్కువ ఇడ్లీ నూక కలపకండి, కొంచెం ఈ కన్సిస్టెన్సీలో మనం ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చక్కగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు మనం ఈ విధంగా మనం చక్కగా రొట్టెలు వేసుకోవాలండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి, ఎంత మనకి చక్కగా వేగిందో చూసారు కదా, మినప రొట్టెలాగా వచ్చింది మనకి, చూసారు కదా. ఇప్పుడు నేను చూపిస్తానండి మినప రొట్టె ఏ విధంగా వేసుకోవాలో. ఫస్ట్ మనకి ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనం పిండి బాగా కలుపుకొని, చూసారు కదా, ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనం వేసుకోవాలన్నమాట. ఒక 2 గరిటెలు వేసుకుంటే మనకి చిన్న చిన్న రొట్టెలు వస్తాయి. అలాగే మనకి చాలా 2 పక్కల కూడా బాగా వేగుతాయి అన్నమాట. ఒక్కసారి విధంగా మనం ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకసారి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆయిల్ వేయాలండి చుట్టూ. చూసారు కదా, ఆయిల్ కూడా 1 స్పూన్ కంప్లీట్గా తీసుకున్నానండి నేను ఈ విధంగా చుట్టూ. అలాగే పైన కూడా మనం ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టడం అలాంటివి ఏం చేయక్కర్లేదండి. ఎందుకంటే మీరు మూత పెట్టారనుకోండి అది మీకు మెత్తగా వస్తాయి అన్నమాట. క్రిస్పీగా రావాలి అంటే చక్కగా ఇదే విధంగా మీరు 2 వైపులా కాల్చుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని టర్న్ చేశానండి. ఇక్కడ మనకి 2 వైపులా కూడా ఇంకా మీకు గోల్డ్ కలర్ రావాలంటే మీరు ఆ విధంగా కూడా వేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మినప రొట్టె మనకి చక్కగా కాలిందనమాట 2 వైపులా కూడా. ఇప్పుడు మీకు నేను రెండో వైపు కూడా ఒకసారి టర్న్ చేసి చూపిస్తానండి. చాలా బాగా మనకి ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట ఈ మినప రొట్టెలు. మనం చక్కగా అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. అలాగే అల్లం చట్నీ రెసిపీ కూడా నా ఛానల్లో ఉందండి. తప్పకుండా ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో అల్లం చట్నీ రెసిపీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి. చూసారు కదా, మనకి ఎంత చక్కగా మినప రొట్టెలు రెడీ అవుతున్నాయో. అలాగే ఇంకొక రొట్టె కూడా వేసుకుందామండి. సో చూసారు కదండి, ఇక్కడ చక్కగా మనం ఈ విధంగా రొట్టెల్ని చక్కగా వేసుకుని మనం ఈ విధంగా అల్లం చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. అల్లం చట్నీ కానీ, లేదంటే ఉల్లి చట్నీ కానీ, లేదంటే మీరు పల్లీ చట్నీతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత బాగుందో చూడండి, కలర్ కూడా మనకి ఎంతో బాగా వచ్చాయన్నమాట అసలు. అలాగే అల్లం చట్నీ రెసిపీ కూడా నా ఛానల్లో ఉందండి. సో అది మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్లో నేను అల్లం చట్నీ రెసిపీ ఇస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. అలాగే పల్లీ చట్నీ మిక్స్ కూడా నా దగ్గర అంటే నా ఛానల్లో ఉందండి. సో అది కూడా మీకు ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో తప్పకుండా వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా. అలాగే ఇప్పుడు మనం ఇదే పిండితో పునుగులు ఏ విధంగా వేసుకోవాలో కూడా ఈరోజు మీకు నేను చూపించబోతున్నానండి. సో మీరు పునుగులు వేసుకోవాలి అంటే ప్లెయిన్గా వేసుకోవచ్చు, లేదంటే మీరు చక్కగా ముక్కలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుని కూడా మీరు ఈ విధంగా పునుగులు వేసుకోవచ్చండి. బ్యాటర్ మాత్రం మీకు అర్థమైంది కదండి, దోసపిండే. నేను దోసపిండిలోనే కొంచెం ఇడ్లీ రవ్వ యాడ్ చేసి ఇదంతా నేను ఈ విధంగా పునుగులు వేస్తున్నానండి. ఇక్కడ నేను కొత్తగా స్పెషల్గా ఏం చేయట్లేదు అనమాట. సేమ్ అదే బ్యాటర్ తోటి ఇప్పుడు మనం మినపరొట్టె వేసాం కదా, సేమ్ బ్యాటర్తో చేశాను అనమాట. అలాగే నేను పూర్తి రెసిపీ మీకు కావాలంటే ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి. సో నేను ఆ వీడియో కూడా దోసపిండితో పునుగులు ఎలా చేయాలి అది కూడా నా ఛానల్లో ఉందండి. సో అది కూడా ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తానండి. సో తప్పకుండా మీరు వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వేడి వేడి పునుగులు చక్కగా మనం ఈవినింగ్ స్నాక్గా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట. చాలా కమ్మగా. మీరు పిల్లలకి చేయాలి అనుకుంటే మీరు ఈ విధంగా ప్లెయిన్గా చేయండి. అదే పెద్దవాళ్ళు తినాలనుకుంటే చక్కగా మీరు పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా కలిపి మీరు దోసపిండిలోనే అన్నీ చక్కగా బాగా కలిపేసి మీరు ఆ విధంగా కూడా పునుగులు వేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు వీడియో ఇదండి. సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. లావణ్యాస్ లైఫ్ స్టైల్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోస్ని చెక్ చేయండి. అలాగే ప్లేలిస్ట్ని చెక్ చేయండి. సో మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. అసలు నా ఛానల్లో ఎటువంటి కంటెంట్స్ ఉంటాయి, ఎటువంటి వీడియోస్ ఉంటాయో అదంతా కూడా మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.